హమ్మయ్య ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది భయ్య. ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక నెగ్గాల్సిన పోర్లు అద్భుత విజయాన్ని అందుకుందనే చెప్పాలి. సో చపక్ స్టేడియంలో 13 ఏళ్ల తర్వాత మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో సన్ రైజర్స్ లీగ్ టేబుల్లో 8వ స్థానానికి చేరుకుంది. ఇక ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఒక దశలో భారీ స్కోర్ చేసేలా కనిపిస్తుంది. 180+ స్కోర్ చేసేలా కనిపిస్తుంది. అయితే కమిందు మెండిస్ మ్యాచ్ ను టర్న్ చేశాడని చెప్పాలి. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న డివాల్డ్ బ్రేవిస్ 25 బంతుల్లోనే 42 పరుగులు చేశాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. అతడి ఇన్నింగ్స్ లో ఒక 4, 4 సిక్సర్లు ఉండడం విశేషం. అయితే డివాల్డ్ బ్రేవిస్ క్రిజ్ లో ఉన్నంతసేపు కూడా చెన్నై భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే 13వ ఓవర్ 5వ బంతిని బ్రేవిస్ లాంగ్ ఆఫ్ దిశగా భారీ షాట్ ఆడతాడు. బంతి వేగంగా గాల్లో బౌండరీ వైపు దూసుకు వెళ్తుంది. ఇక అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కమిందు మెండిస్ తన ఎడమ వైపునకు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ ను అందుకుంటాడు. దాంతో ప్రమాదకరంగా మారిన బ్రేవిస్ పెవిలియన్ కు చేరుతాడు. ఇక్కడే మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ చేతుల్లోకి వస్తుంది. అయితే ఆ తర్వాత వచ్చిన మిగిలిన ప్లేయర్లు పెద్దగా ఆడకపోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ 154 పరుగులకే పరిమితమవుతుంది. అనంతరం బ్యాటింగ్ లో కూడా మెండిస్ మెరుస్తాడు. నితీష్ రెడ్డితో కలిసి మ్యాచ్ ను ముగిస్తాడు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.